నేను కోవిడ్లో ఉన్నప్పుడు నేనేం చెప్పినా, నేను ఇండియా పోయిన తర్వాత మా అమ్మతో ఫుడ్ బ్లాగ్స్ అనేది చేస్తానని చెప్పినా లేదా? నా ఫుడ్ బ్లాగ్స్ ఎలా ఉండాలరా అంటే బ్యాచిలర్ చూస్తే ఖచ్చితంగా చేసుకునేటట్టు ఉండాలి. అందుకే ఫస్ట్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ కాబట్టి మీకేం ఐటమ్స్ అయితే చెప్పలేను ఫస్ట్ లో. ఈ వీడియో అంటే శాంపుల్ గా చూసేయండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు పూస గుచ్చినట్టు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సరేనా? ఎందుకంటే ఫుడ్ బ్లాగ్ సంబంధించిన ఐటమ్స్ ఏంటంటే నేనేం తేలేదు ఇంట్లోకి. ఐటమ్స్ అంటే ఏం లేమా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ ఏంటంటే కొన్ని తెచ్చుకునే మళ్ళీ పెద్ద లైట్ స్టాండ్ ఉన్నా చూడు, అది కూడా తెచ్చుకోవాలి. వీడియో క్వాలిటీ చూసిన వెంటనే అదిరిపోవాలి. అలానే నేను చెప్పే విధానం ఏంటంటే మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే మీరు చేసుకోవాలి కదా. మళ్ళీ ఫస్ట్ ఫుడ్ అయితే ఏం చేయాలో మీరే చెప్పండి మావా. కింద కామెంట్ సెక్షన్ లో నాకు మెసేజ్ చేయండి, నేను మా అమ్మకి అయితే చెప్తాను సరేనా? ఇంకా నేను ఇంటికి వచ్చేసిన కాబట్టి ఇంకా నేను కోవిడ్కి బాను మావా. ఎందుకంటే నాకు ఫుడ్ చేసే ఇంకా మనిషి కావాలి కదా. అందుకే మా అమ్మ అయితే ఇక్కడే ఉండిపోయింది నా కోసం. నాకు ఈ ఐడియా కూడా ఇచ్చింది ఎవరంటే మా అమ్మాయి. కానీ కోవిడ్లో ఉన్నప్పుడు చెప్పింది, నాయన మనం ఇంటికి పోయిన తర్వాత ఫుడ్ బ్లాగ్స్ అనేది చేసుకుందాం అని చెప్పింది. ఇంకా నాకు కన్న తల్లే సపోర్ట్ ఇచ్చి ఇంకా నేను తగ్గుతాను మావా, తగ్గేదిలే సరేనా? ఇంకా మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి ఓకేనా? సపోర్ట్ అంటే సపోర్ట్ కాదు మావా, ఒక లైక్ ఒక షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే నా వీడియో షేర్ చేయండి సరేనా? మీకు నచ్చితేనే. సో నేను ఎప్పుడు ఏంటంటే తొందరపడను మావా, నిదానంగా ఉంటా. నిదానంగా ఇప్పుడు ఏంటంటే నాకు బిజినెస్ పెట్టాలని ఒక మైండ్ సెట్ అయితే వచ్చింది, తొందరలో చెప్తా.